అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. నిమ్మల రామానాయుడు గారు అదేనండి, నీకు 15, నీకు 15, నీకు 18, ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయి కూడా 20 అని చెప్పేసి చెప్పారు కదా. ఆ మంత్రి గారు ఇప్పుడు కామెడీ చేస్తారనమాట. హైలైట్ వేరే లెవెల్లో ఉంటుంది ఆ కామెడీ మాత్రం, నేను చూపిస్తా. బట్ బిఫోర్ దట్ దాన్ని చూపించే ముందు కొన్ని విషయాలు చెప్తాను నేను. అది చెప్పిన తర్వాత దాన్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆయన నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు. వెలిగొండ ప్రాజెక్ట్కి సంబంధించి 1996లో చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేశారు అని చెప్పేసి చెప్పారు. ఎస్, కరెక్టే. 1996లో శిలాఫలకం వేశారు. 2004 వరకు కూడా దాని మీద తట్టేటి మట్టి కూడా లేదు. పైగా దానికి 30 కోట్లు కేటాయించారు అప్పట్లో 1996లో. దానికి చేసింది ఏం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని 2 టన్నెల్స్ ఉంటాయి. ఆ 2 టన్నెల్స్ లో కూడా తవ్వారు. అవి నేను చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు నిర్మల రామానాయుడు గారి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని పైప్ లైన్ వర్క్ కానివ్వండి, దాని లోపల వర్క్ కానివ్వండి, అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇంకొక 1000 కోట్లు ఖర్చు చేస్తే 1000 కోట్లు ఖర్చు చేస్తే అక్కడున్న ప్రకాశం జిల్లాలో ఉంటుంది వెలిగొండ ప్రాజెక్టు. యాక్చువల్లీ ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటాయి కదా, వరదలు వచ్చినప్పుడు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంప్ చేసుకొని దాన్ని మనం పంప్ చేసుకొని వెలిగొండ ప్రాజెక్ట్ కి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న వాటర్ కి, వాళ్ళకి చాలా తీవ్రమైన వాటర్ కొడుతుంటది. వాళ్ళకి పంప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ కట్టిన దగ్గర అక్కడ ఉన్న కుటుంబాలందరినీ కూడా తరలించాల్సి ఉంటుంది. వాళ్ళకి సమ్ అమౌంట్ ఆఫ్ ఇచ్చి ఒక 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. వాళ్ళ పునరావాసం ఇచ్చి తరలించాలంటే వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేసి మనం చేయాల్సి ఉంటుంది. అది చేయకుండా వీళ్ళు ఏ బహానాలు చెప్తారో, అసలు పిచ్చి కామెడీ చూడండి. నేను ప్లే చేస్తాను ఇప్పుడు. మన వెలిగొండ ప్రాజెక్ట్, ఈ వెలిగొండ ప్రాజెక్ట్ ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయకపోతే పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తి అవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందాన తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 96లో ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96 లో మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నేటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు, త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన, బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతులు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు. అబద్ధాలు, అసత్యాలు చెప్పడం. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలుగొండ. అటువంటి వెలుగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలుగొండని పూర్తి చేసేస్తే మరి వేళ నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా గానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు, అసత్యాల్లో. అసలు చూసారు కదా, మన రాము గారు చెప్పిన దాంట్లో మీకు ఎక్కడన్నా ఎవరికన్నా కూడా డౌట్ వచ్చిందా? రాదు, అట్లాగే చెప్తారు. అట్లాగే రిక్టా దింపేస్తారు అనమాట. చంద్రబాబు నాయుడు గారు లాగా 24x7 అంట. ఓరి బాబాయ్, 24x7 24x7 పనిచేశారు. మరి 1996 శిలాఫలకం అయితే 2006 వరకు కూడా దానికి తట్టెడు మట్టి తొవ్విన పాపను కూడా పోలేదు అక్కడ. తట్టెడు మట్టి 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందా మీకు చెప్పా కదా, దానికి గుంట తోడడం స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2 టన్నెళ్లు పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవాలా, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలా. అసలు దీనికి సంబంధించిన రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా నాకంటే కూడా ఒక యూట్యూబర్ తను బాగా చెప్తున్నాడు. చూడండి, నేను మీకోసం సెర్చ్ చేశాను. తను చెప్పి నేను ప్లే చేస్తాను మీకు. ఇప్పుడెప్పుడో 1996లో 4 ఓట్లు దండుకుందామని చెప్పి ఈ వెలిగొండ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఒక శిలాఫలకం వేశాడు. 96 నుంచి 2004 దాకా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా గాల్లో గాలి మాటలు చెప్పెళ్ళాడు. తిరిగి 2004లో వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్, R&R ప్యాకేజ్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇలా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి 18.8 కిలోమీటర్ల టన్నెల్ 1లో, 11.5 కిలోమీటర్లు, 18.7 కిలోమీటర్ల టన్నెల్ 2 పనుల్లో 8.7 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా టన్నెల్ 1 and 2లో కేవలం
4.2 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని కేవలం కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం మాత్రమే వాడుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇచ్చిన మాట ప్రకారం కరోనా వల్ల 2 సంవత్సరాలు పోయినా కూడా 2021లో టన్నెల్ 1, 2024లో టన్నెల్ 2 పనులు పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ద్వారా కరువు, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిన ప్రాంతాలైనటువంటి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకి 4.4 లక్షల ఎకరాల సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు ఇచ్చి ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఎంతో మంది కళల్ని సాకారం చేసి ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేశారు. అది విన్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చేశారు అన్నది కూడా అర్థమైంది కదా. చాలా ఇంకా బలంగా ఇస్త్రీ పెట్టి రుద్దినట్టు రుద్ది 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 ఏంటి సార్ ఇది నిమ్మల రామాయణ గారు, మీరేమో వర్షంలో గొడుగు పట్టుకొని నుంచుంటారు, భలే ఉంటాయి సార్ మీ పిఆర్ స్టంట్లన్నీ కూడా. కెమెరామెన్ ఎవరో, ఎడిటర్ ఎవరో, స్క్రిప్ట్ రైటర్ ఎవరో భలే రాస్తారు సార్ మీకు అందరూ కూడా. 1996 అని చెప్పేసి మీరే చెప్తారు. ఎక్సలెంట్, కానివ్వండి, మీకు మీరే తప్పంతే.